డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటేనే ఒక పని రాక్షసుడు అనే ఒక బిరుదైతే ఉంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ప్రభుత్వ అధికారులను అయితే ఉరుకులో పెట్టిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకెళ్తుంటాడు. ఇక ఈసారి ఆయన అధికారంలో ఉన్నాడు. ముఖ్యంగా ఆయన సంవత్సరన్నర కాలం కూడా గడిచిపోయింది ఏపీకి సీఎం అయ్యి. ఇక ఈసారి అధికారులతో పాటుగా సొంత ఎమ్మెల్యేలను కూడా ఆయన ఉరుకులో పెట్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కొద్దిమంది ఎమ్మెల్యేలపై ఆయన చాలా సీరియస్గా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఒక 48 మంది ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగలేదు అని చెప్పేసి ఆయన దృష్టికి రావడం కూడా జరిగింది. ఇక ఇప్పటికీ అంటే సంవత్సరన్నర పైన అయింది గవర్నమెంట్ వచ్చి, ఇప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు వేటిలో కూడా వారు పాల్గొనట్లేదు. అలాగే తమ సొంత నియోజకవర్గంలో ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి వారి సమస్యలను తెలుసుకునే పనిలో వారు లేరు. ఇప్పటి వరకు కూడా చాలామంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వారి నియోజకవర్గాలలో, గ్రామాలలో, పట్టణాలలో పర్యటించడం లేదు. అటువంటి ఎమ్మెల్యేల లిస్ట్ అయితే ఒకటి ఆయన దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో కూటమి ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక 48 మంది ఎమ్మెల్యేల లిస్ట్ ఆయన దగ్గరికి రావడం జరిగింది. ఇక ఆయన వారిపై పూర్తిగా చాలా సీరియస్గా ఉన్నారు అని తెలుస్తుంది. ఇప్పటి వరకు అంటే ఒక సంవత్సరన్నర కాలం కూడా పూర్తి అయిపోయింది ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి. అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా వేగంగా అక్కడ అభివృద్ధి చెందుతున్నాయి. మరి అటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా జనాల దృష్టిలోకి తీసుకువెళ్ళకపోవడం, అలాగే వారి నియోజకవర్గాల్లో వారు ఆ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపై ఆయన చాలా సీరియస్గా ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. 48 మంది ఎమ్మెల్యేలపై కూడా ఆయన చాలా సీరియస్ యాక్షన్ కూడా తీసుకుని ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఆ 48 మంది ఎమ్మెల్యేలే కాదు, మిగతా కూటమి ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు వారి పనితీరు ఏ విధంగా ఉంది, అసలు చంద్రబాబు నాయుడు ఈ విధంగా సీరియస్గా వారి పట్ల నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది మనమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన ఒక వార్త అయితే మన దగ్గరికి అయితే రావడం జరిగింది. ఒకసారి ఆ వార్తలో ఏముందో చూసి తెలుసుకుందాం. 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళకపోవడంపై ఆయన పూర్తిగా చాలా సీరియస్గా ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. వివరణ తీసుకున్నాక చర్యలకు వెనుకాడబోనని కూడా ఆయన పూర్తిగా హెచ్చరించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్లు నిర్వహించాల్సిందే, సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశం, పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను కలుపుకొని వెళ్ళాలని కూడా ఆయన మీడియా సమావేశంలో ఆయన చెప్పినట్టుగా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఇక ప్రభుత్వం ఏర్పడి 7 ఏడాదిన్నర అవుతున్న కూటమి పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళకపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారు తీరు మారకపోవడంతో ఆయన సీరియస్ అవుతూ వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని కూటమి పార్టీల అధ్యక్షులను చంద్రబాబు ఆదేశించారు. ఇకపై పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ సంవత్సరన్నర అయిపోయింది. ఇప్పటి వరకు కూడా చాలామంది ఎమ్మెల్యేలు వారి సొంత నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనట్లేదంట. వారిపై పూర్తిగా చర్యలు తీసుకోవాలని కూటమి సంబంధించిన పార్టీ అధ్యక్షులందరికీ కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా మనకైతే తెలుస్తుంది. స్వయంగా తానే లబ్ధిదారులను కలిసి పింఛన్లు పంపిణీ చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు ఆ పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ప్రతి నెల 1వ తేదీన పేదలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో
ప్రజా దర్బార్ నిర్వహించాల్సిందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకోమంటే కుదరదని, నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రినైన నేనే డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి సంక్షేమ కార్యక్రమాల గురించి వారికి వివరిస్తూ, అలాగే ప్రతి నెల పింఛన్కు సంబంధించిన కార్యక్రమాల్లో నేను పాల్గొంటూ, ప్రతి నెల నేను ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో డైరెక్ట్ ప్రజలతో నేరుగా నేనే పాల్గొంటున్నప్పుడు మరి మీరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మీరు పాల్గొనగా ఏం చేస్తారంటూ ఆయన చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా ప్రతి నెల 1వ తారీఖున పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే ఆంధ్రప్రదేశ్లో గ్రామాన జరుగుతుంది. దాని ఒక పెద్ద ఎత్తున గ్రామాలలో ఆ రోజున కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు ప్రభుత్వం తరపున. ఆ కార్యక్రమాలకి ఖచ్చితంగా మీరు హాజరు కావాల్సిందే అని చెప్పేసి ఆయన చాలా సీరియస్గానే ఎమ్మెల్యేలకు చెప్పినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా అది కూడా వాస్తవం. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ఒక 75 సంవత్సరాల పైబడిన వ్యక్తి, అంత సీనియర్ పొలిటీషియను, అంత పెద్ద వ్యక్తే ఈ రోజుకి కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల కోసం పోరాడుతూ, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రతిక్షణం పోరాడుతున్న వ్యక్తి అంత సీరియస్గా ప్రజల కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం ఆర్నిషలకు కష్టపడుతుంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీసం వారి నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం అనేది అయితే చాలా విచారకరం. ఇక వారిపై నిజంగానే అటువంటి వారిపై అందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి అక్కడి నియోజకవర్గ ప్రజలు కూడా భావిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. తన దాకా వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందనే భావన ఉండొద్దని, ఎక్కడికక్కడే పరిష్కారం కావాలని సీఎం హితవు పలికారు. ప్రతి సమస్యకు నా దగ్గరికే రావాలి, మీరు నా దగ్గరే సమస్య పరిష్కారం కావాలి అంటే మాత్రం అది అయ్యే పని కాదు. ఖచ్చితంగా ఏ నియోజకవర్గానికి సంబంధించిన సమస్య ఆ నియోజకవర్గంలోనే, లేకపోతే మీకు సంబంధించిన మంత్రి వర్యుల దగ్గర మీ సమస్యని పరిష్కరించుకోవాలి. కానీ ప్రతి సమస్యకు నేనే ఉండాలి, నేనే ఆ సమస్యని పరిష్కరించాలి అంటే అది అయ్యే పని కాదు అని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలకు, మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలను మనం అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి గురించి పట్టించుకోవాలి. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు వారి గురించి పట్టించుకోకపోతే ఇంకెప్పుడు మనం పట్టించుకోలేము. కాబట్టి ఖచ్చితంగా వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు చెప్పినట్టుగా మనకైతే. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న పార్టీ శ్రేణులను పక్కన పెట్టి కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన వారికి కొందరు ఎమ్మెల్యేలు ప్రాధాన్యత ఇస్తున్న విషయం తనకు దృష్టికి వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని, సీనియర్లను, పార్టీ శ్రేణులను పక్కన పెట్టి కొత్తగా బయట నుంచి వచ్చిన వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు నచ్చిన కార్యకర్తలే కాకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను కలుపుకొని పోవాలని సూచించారు. ప్రతి ఒక్కరి సమాచారం తన వద్ద ఉందని పేర్కొన్నారు. ఇది విషయం. ముఖ్యంగా అంటే టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా టీడీపీ పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలు ఎందరో ఉన్నారు. వారికి పూర్తిగా మొదటి ప్రాధాన్యత వారికే ఇవ్వాలి. మీరు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకి మీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే వైసీపీ నుంచి ఎవరైనా కొందరు వ్యక్తులు వచ్చి ఉంటారు, టీడీపీ కరడు కట్టిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి మీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యేలకి చంద్రబాబు నాయుడు సూచించినట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా మీకు నచ్చిన వ్యక్తులకు కాదు, మీకు నచ్చిన కార్యకర్తలకు మీరు ప్రయారిటీ ఇవ్వటం కాదు, మన తెలుగుదేశం పార్టీ కోసం ఎవరైతే బలంగా పనిచేస్తున్నారో వారికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పేసి కూడా ఆయన చాలా సీరియస్గానే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకైతే తెలుస్తుంది. అలాగే మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, అలాగే వైసీపీ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాల గురించి కూడా మీరు వెంటనే తిప్పికొట్టాలి. అలాగే ప్రజలకు అర్థమయ్యే విధంగా జనాలకి మీరు వివరించాలి. వారు తప్పుడు ప్రచారాన్ని వెంటనే మీరు తిప్పికొడుతూ నిజమైన సత్యాన్ని జనాలకు అర్థమయ్యే విధంగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉంది అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు సూచించినట్టుగా మనకైతే తెలుస్తుంది. ప్రత్యేకంగా మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అసత్యాలతో అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
మోంతా తుఫాన్ సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు ప్రజలకు అండగా నిలబడితే జగన్మోహన్ రెడ్డి విషం చిమ్ముతున్నారని, అంత పెద్ద తుఫాన్ని కూడా మేము జయించి ప్రజలకు మేము రక్షణ కవచంగా నిలిచాం, కానీ దానిపై కూడా జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అలాగే మెడికల్ కాలేజీలపై కూడా ఆయన చాలా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వాటిని మీరు వెంటనే ఎమ్మెల్యేలు తిప్పికొట్టాలి, పబ్లిక్కి ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు వాటిని వివరించాలి అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు సూచించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఏదైనా చివరి నాటికి పూర్తిగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అన్ని పార్టీకి సంబంధించిన కమిటీలను అయితే వేయాలనే ఆలోచనలో ఉన్నారట. పూర్తిగా అన్ని కమిటీలను వేసి గ్రామా నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలకు అందరూ అందుబాటులో ఉండే విధంగా ఏ సమయంలోనైనా ఏ సమస్య వచ్చినా కానీ వారికి పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే దిశగా మీరందరూ పనిచేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు అలాగే ప్రజాప్రతినిధులకు సూచించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. రాష్ట్రంలో ఏ ఏరియాలో ఏ అభివృద్ధి జరిగితే ప్రజలకు మేలు కలుగుతుందో అటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అయితే పూర్తిగా మన ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీపైన ఉంది అంటూ ఎంపీలకు అలాగే ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్టుగా తెలుస్తుంది. 48 మంది ఎమ్మెల్యేలపై మాత్రం ఖచ్చితంగా సస్పెన్షన్ వేటు వేసే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. లేని పక్షంలో వారికి నోటీసులు ఇచ్చి పూర్తిగా అంటే ఈ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు కాబట్టి కూటమి సంబంధించిన అధ్యక్షులు కంటే ఇటు జనసేనకు సంబంధించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి అలాగే బీజేపీ పార్టీ సంబంధించిన అధ్యక్షుడికి కూడా ఆయన నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా మేము పార్టీల ఎమ్మెల్యేలను తీరు మార్చుకోవాలని చెప్పేసి అలాగే తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా ఆయన పూర్తిగా సీరియస్గానే ఆయన వార్నింగ్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకైతే 48 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అలాగే ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించిన విషయాలు నాకు గ్రౌండ్ నుంచి ఎప్పటికప్పుడు విషయాలు నాకు అందుతుంటాయి. మీరు ప్రజలకు ఎప్పుడు మీరు అందుబాటులో ఉంటారు, ప్రజల్లో ఉంటున్నారా ఉండట్లేదా, మీరు ప్రతినిత్యం ఏం చేస్తున్నారా అనే విషయం అయితే నాకు ప్రతి క్షణం మీరు చెప్పకపోయినా ఈ విషయాలు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి నుంచైనా మీరు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల కోసమై పోరాడుతూ ప్రజలు మనల్ని గెలిపించినందుకు వారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు సూచించినట్టుగా తెలుస్తుంది. ఒక విధంగా సీరియస్గానే ఆయన వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా మనకైతే తెలుస్తుంది. చూడాలి మరి ఇప్పటికైనా మరి సీఎం చంద్రబాబు నాయుడు ఇంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చినప్పటికైనా మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కూటమి ఎమ్మెల్యేలు మరి వారిలో ఏమాత్రం మార్పు వస్తుంది రాదనేది అయితే మనం ఇది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ డిఎన్ఆర్.